అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు ఉన్నట్టు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత వర్షం పడితే ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గొడ్ల వల్ల ఇష్యూ ఏం చేస్తారండి? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? రాజకీయ ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది అంటే మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన. ఇప్పుడు కూడా మీరు అన్నారు ఆ బోర్డ్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. 3 బోట్లు వైసీపీ రంగుతో ఉన్న 3 బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ని గుద్దాయి. అది అక్కడ వాల్ ఏదో ఉందట, వాల్ కొంచెం క్రాక్ ఇచ్చింది. అంటే వీళ్ళ టెక్నికల్ అన్నీ అలాగ ఉంటాయి కదా. జగన్ రెడ్డి చంపించేస్తాడు, జగన్ రెడ్డి మనుషులు చంపేస్తారు, చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేస్తారు. ఇప్పుడు అలాగే నిజంగా ప్రకాశం బ్యారేజ్ని కూల్చేసి ఇంకా మొత్తం జనమందరం మునిపోయి కొట్టుపోయేలా చేసి అది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేయాలనే ప్లాన్ ఏమో అని చాలామంది అనుకున్నారండి. లేదంటే 3 బోట్లు కూడా వైసీపీ కలర్తో ఉన్న బోట్లు వెళ్ళి కుదటం ఏంటి? ఈ టైంలో కుదటం ఏంటి? ఎందుకు వచ్చే ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందులో ఎవరెవరు అంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్ గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను. ఆ ఇది కూడా బెండ్ అయింది, వండిపోయింది. పిల్లర్ కాదు, పిల్లర్ మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ 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 అది వెయిట్ అంటారా, అది కంట్రోల్ అనమాట. 2 పిల్లర్స్ మధ్యలో గేట్ ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది. దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకుంది, అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటిది? ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి. ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే మహారాష్ట్ర రక్తచరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంక అనుమానం ఎందుకు రాదండి? నౌ ఐఎమ్ ఫోర్స్డ్ టు సస్పెక్ట్. ప్రతి ఒక్క ఈవెంట్ చూడండి, పాయిజన్ హాస్టల్స్ లో ఏంటివన్నీ 1-4 సార్లు చెప్తున్నాను. మీకు అందరిపైన నా వాళ్ళపైన యాక్షన్. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిపోతుందండి. హాస్టల్ పిల్లలకి చాలా అప్రమత్తంగా ఉండాలి. క్షుద్రశక్తులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, దొంగనా కొడుకులు ఉన్నారు ఇక్కడ. ప్రభుత్వం మీద బురజల్లడానికి ఎంతమందినైనా చంపేస్తారు, చిన్న పిల్లలైనా చంపేస్తారు. వాళ్ళు చంపేసి ఒక ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పిల్లలు చనిపోయారు అనేది శవాలు కావాలి. ఇప్పుడు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి అర్జెంటుగా శవాలు కావాలి. శవం ఆయనకి బాగా వచ్చొస్తుంది. శవం ఉంటే చాలు చెలరైపోతాడు. దానికోసం ఎవరిని లేపేస్తారు, ఎవరిని చంపేసి ప్రభుత్వమే నెట్టేద్దామని ట్రై చేస్తారు. వరదలు ఇంకా మిచ్చిమీరిపోవడానికి, వరదలు ఇంకా భయంకరంగా జనాలు కొట్టుకుపోయేలాగా ఏం ప్లాన్ చేస్తున్నారు? ఎందుకంటే ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండవలసిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది. ఒకటి జరగకుండా చూసుకోవాలి, ఇలాంటి దుర్మార్గం నుంచి కాపాడుకుంటూ ముందుకు పోవాలి, విజిలెంట్ గా ఉండాలి. అది కూడా పెట్టాను. ఇప్పుడు అది కూడా అభివృద్ధి తీసుకొస్తాం. మేము ఎవరు తప్పు జరిగినా, ఏ క్వార్టర్లో తప్పు జరిగినా బాధ్యత మీద గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న కొంతమంది ఆఫీసులు ఇక్కడ పంపిస్తే సరిగా పనిచేయకుండా కొంత ఇది చేసే అదే నన్ను తీసుకొచ్చండి. ఐఎమ్ వెరీ క్లియర్, వీఆర్ ఆల్ హియర్. ప్రజాధనాన్ని మనకి శాలరీస్ ఇస్తున్నారు, పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ మనీ, వీఆర్ హియర్ టు డూ జాబ్. అంటే జగన్ గారి అభిమానులు అనమాట కొంతమంది అధికారులు ఇక్కడికి వచ్చి కష్టంలో ఉన్న జనాలకి సాయం చేయకుండా అప్పభావ నాటకాలు ఆడుతున్నారటండి. చంద్రబాబు నాయుడు గారికి కోపం వచ్చింది. చూస్తారండి అలాంటి వాళ్ళ సంగతి, అందరి సంగతి చూస్తారు.